ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి కూడా వ్యవస్థ కంటే గొప్పవాడు కాదు. కానీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధిపతిగా ఉన్న ఒక వ్యక్తి తన అహంకారంతో ఏకంగా న్యాయ వ్యవస్థకే సవాలు విసిరాడు. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఫెడరల్ జడ్జినే నేరుగా హెచ్చరిస్తే ఆ వ్యవస్థ మౌనంగా ఉంటుందా? అయితే ఇది చేసింది మరెవరూ కాదు, డొనాల్డ్ ట్రంప్. ఆయన ఏం చేసినా అది ఒక సంచలనమే. ఇప్పటివరకు పక్క దేశాలతో వివాదాలు పెంచుకుంటూ వచ్చిన ట్రంప్కి ఇప్పుడు తను అధ్యక్షుడిగా ఉన్న అమెరికాలోని ఆయన చుట్టూ వివాదాలు ముడి బిగుసుకుంటోంది. ఇప్పటికీ అమెరికా $30 ట్రిలియన్ అప్పుల్లో కూరుకుపోయి ఉంటే విలాసాల మీద ఆయన చూపిస్తున్న వ్యామోహం దేశ ప్రజలని ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం తన వ్యక్తిగత సౌకర్యం కోసం వైట్ హౌస్లో ఉన్న ఒక పాత వెస్ట్రన్ హాల్ని కూల్చివేసి ఏకంగా $300 మిలియన్ ప్రజా ధనాన్ని ఖర్చు చేసి ట్రంప్ ఒక భారీ బాల్ రూమ్ను నిర్మించడం ఇప్పుడు అమెరికా ఒక పెద్ద స్కామ్గా పరిగణించబడుతూ అక్కడి మాకు ఇలాంటి నాయకుడు వద్దు అని ప్రజలు నినాదాలతో అమెరికా వీధులు హోరెత్తిస్తున్నాయి. అయితే అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ఒక ఫెడరల్ జడ్జిని ట్రంప్ ఎందుకు బెదిరించాడు? త్వరలోనే అమెరికన్ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం జరగనుందా? అదే జరిగితే ట్రంప్ రాజీనామా ఖాయమేనా? అమెరికా నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ట్రంప్, నువ్వు ఈ దేశానికి అధ్యక్షుడు కావచ్చు, కానీ చట్టం నిన్ను కూడా అరెస్ట్ చేసే రోజు వస్తుంది, జాగ్రత్త అని అమెరికా ఫెడరల్ జడ్జి ట్రంప్ను బహిరంగంగా హెచ్చరించారంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు అధ్యక్షుడి విలాసవంతమైన పోకడలు. ఈ రెండిటి మధ్య నలుగుతున్న అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద తుఫాన్ రాబోతోంది. అమెరికా రాజ్యాంగం 1779 నుండి అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా కొనసాగుతోంది. ఒక వ్యక్తి కంటే వ్యవస్థే గొప్పదని నమ్మే ఆ రాజ్యాంగం నుండే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం ఎన్నో అద్భుతమైన అంశాలని మనకి అమలుపరిచారు. ఆయన సుమారు 60 దేశాల రాజ్యాంగాల్ని చదివి అందులోని అత్యుత్తమ అంశాలని మన రాజ్యాంగంలో పొందుపరిచారు. అందులో అమెరికన్ కాంగ్రెస్ మరియు న్యాయ వ్యవస్థకి సంబంధించిన అంశాలే చాలా కీలకమైనవి. అంతటి గొప్ప చరిత్ర కలిగిన అమెరికా రాజ్యాంగ వ్యవస్థని ఆ దేశ 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు ఇప్పుడు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. అమెరికాలో న్యాయ వ్యవస్థకి ఎంతటి స్వతంత్రం ఉంటుందంటే అక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లనే విధానం ద్వారా ప్రతి వ్యక్తికి సమానమైన రక్షణ ఉంటుంది. కానీ ట్రంప్ తన అహంకారంతో ఒక ఫెడరల్ జడ్జికే వార్నింగ్ ఇచ్చి ఆ స్వతంత్రతని దెబ్బతీసే ప్రయత్నం అయితే చేశాడు. ఒక దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ట్రంప్ మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చుతో లగ్జరీ ఫ్లైట్లు కొంటూ ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నాడు. దాంతో ట్రంప్ చేసింది కేవలం ఒక రాజకీయ నాయకుడి వైఫల్యం మాత్రమే కాదు, ఒక వ్యవస్థని తన గుప్పెట్లో ఉంచుకోవాలని నియంతృత్వ ధోరణిగా ప్రజలు భావిస్తున్నారు. ఈ అహంకారమే ఇప్పుడు ఆయనని అభిశంసన తీర్మానం అంటే ఇంపీచ్మెంట్ వైపు నడిపిస్తోంది. ట్రంప్ చేసిన దారుణాలు కేవలం దేశానికి పరిమితం కాలేదు, ఆయన నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మిత్ర దేశం అని కూడా చూడకుండా మన భారత్ వంటి దేశాలపై భారీగా టారిఫ్స్ విధించడం ద్వారా ఆయన ఒక అంతర్జాతీయ ఆర్థిక యుద్ధానికి తెరలేపాడు. భారత్పై ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడమే కాకుండా అమెరికాలో ఉన్న భారతీయుల్లో కూడా తీవ్ర అసహనం నెలకొలింది. ఇక ట్రంప్ విదేశీ విధానాలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే గ్రీన్లాండ్ని కొనుగోలు చేస్తామన్న ఆయన ప్రతిపాదనని చూసి ప్రపంచ దేశాలన్నీ నవ్వుకుంటున్నాయి. అటు వెనిజులా విషయంలో ఆయన అనుసరిస్తున్న మొండి వైఖరి సొంత పార్టీలోనే వ్యతిరేకతను పెంచుతోంది. కేవలం రాజకీయ వివాదాలే కాదు, ఆయన వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎఫ్స్టన్ ఫైల్స్ అనే సెక్సువల్ స్కాండిల్ ట్రంప్ పై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఆయన ప్రతిష్టను మంటగొలుపుతున్నాయి. దేశీయంగా శాంతి భద్రతల్ని కాపాడాల్సిన ఫెడరల్ ఫోరెన్సిస్ ని ట్రంప్ తన రాజకీయ అవసరాల కోసం చికాగో మరియు కాలిఫోర్నియా వంటి నగరాల్లో రంగంలోకి దింపి అక్కడ తీవ్రమైన అలజడి సృష్టించాడు. అలాగే న్యూయార్క్ మేయర్గా ఎలక్ట్ అయిన వారిని కూడా లెక్క చేయకుండా తనకిష్టం వచ్చినట్టు మాట్లాడడం ద్వారా ఆయన తన అహంకారాన్ని మళ్లీ చాటుకుంటున్నాడు. ఈ వరుస పరిణామాలు అమెరికా ప్రజల్లో ట్రంప్ మీద తీవ్రమైన నెగటివిటీని పెంచాయి. దాంతో మొన్నటి వరకు అమెరికా ఫస్ట్ అని నినదించిన నాయకుడు ఇప్పుడు తన పనులతో అమెరికా లాస్ట్ అనే దిశగా దేశాన్ని తీసుకెళ్తున్నాడని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇక అసలు ట్విస్ట్ కూడా ఇక్కడే మొదలవుతుంది. సాధారణంగా ప్రతిపక్షాలు అధికారిక
పక్షాన్ని విమర్శించడం సహజం. కానీ ట్రంప్ విషయంలో ఆయన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ ఎంపీలే ఆయన మీద కక్షగట్టారు. అమెరికా చరిత్రలో అసలు ఊహించకూడని ప్రెసిడెంట్ ఇతను. ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ పదవికి అనర్హుడు అని ఆయన సొంత పార్టీ సభ్యులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ట్రంప్ అనాలోచిత విదేశీ విధానాలు, టారిఫ్ యుద్ధాలు, విలాసవంతమైన జీవితం. వీటి కారణంగానే ట్రంప్పై రిపబ్లికన్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. దాంతో ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో ఆయన మీద అభిశంసన తీర్మానం అంటే ఇంపీచ్మెంట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. అమెరికన్ సెనెట్లో మొత్తం 100 మంది సభ్యులు ఉండగా అందులో 47 మంది డెమోక్రాట్లు, మిగిలిన వారు రిపబ్లికన్లు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన కేవలం 4 ఎంపీలు ట్రంప్కి వ్యతిరేకంగా ఓటేస్తే చాలు, ఈ అభిశంసన తీర్మానం విజయవంతం అవుతుంది. దాంతో ట్రంప్ అమెరికా అధ్యక్షుడి పదవి నుండి రాజీనామా చేసి దిగిపోవాల్సి వస్తుంది. అలా తమ పార్టీ అధ్యక్షుడిని పదవి నుండి దించేందుకు ఆయన సొంత పార్టీ సభ్యులే సిద్ధంగా ఉన్నారంటే ట్రంప్ బిహేవ్ చేసిన తీరు వాళ్ళని కూడా ఎంత విసుగు పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రెసిడెంట్ తాను అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. దాంతో ట్రంప్కి ఇంకా 3 ఏళ్ల పదవీకాలం మిగిలిన్నప్పటికీ అభిశంసన ప్రక్రియ పూర్తయితే ఆయన రాజీనామా చేయడం తప్పనిసరి అవుతుంది. అలా ట్రంప్ పరిస్థితి ఇప్పుడు చేయి దాటిపోయింది. అహంకారంతో న్యాయ వ్యవస్థను చిన్న చూపు చూసిన నాయకుడు ఇప్పుడు అదే న్యాయస్థానం ముందు నిలబడాల్సిన సమయం వచ్చింది. అలాగే ఒక ఫెడరల్ జడ్జి ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు ఆచరణలోకి రాబోతుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆయన్ని పదవి నుంచి తొలగించడమే కాదు, అవసరమైతే అరెస్ట్ కూడా చేయొచ్చు. రిపబ్లికన్ ఎంపీలు సైతం ప్రపంచం సర్వనాశనం కాకముందే ఈయన్ని పంపేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అభిశంసన తీర్మానం జరిగితే డొనాల్డ్ ట్రంప్ తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అలాగే ఆయన చేసిన పనుల వల్ల ఈ సంఘటన అమెరికా చరిత్రలోనే ఇదొక మాయని మచ్చగా మిగిలిపోతుంది. అయితే అమెరికా ప్రజలు కోరుకుంటుంది కేవలం ఒక మార్పు కాదు, ఈ పీడ విరగడైతే చాలు అనే ఒక బలమైన ఆకాంక్ష. కాబట్టి రాబోయే 3 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండే అవకాశం లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇదే గనక జరిగితే ఇది కేవలం ఒక నాయకుడికి పతనం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గెలుపుగా నిలుస్తోంది. అధికారం అనేది కిరీటం కాదు, అది ఒక బాధ్యత. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన విలాసాల కోసం, వ్యవస్థల్ని అణిచివేయడం కోసం వాడుకుంటే ఏమవుతుందో ట్రంపే మనకి ఒక ఎగ్జాంపుల్. రాజ్యాంగం అనేది ఒక రక్షణ కవచం, అది తనని గౌరవించే వారిని కాపాడుతుంది, అలాగే తనని భ్రష్టు పట్టించాలని చూసేవారిని తుడిచిపెట్టేస్తుంది. ఒక దేశానికి ఎంతో మంది అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ న్యాయం, ధర్మం మాత్రమే శాశ్వతం. అహంకారంతో ఆకాశాన్ని తాకాలనుకున్న ఏ ప్రజాస్వామ్య నేత అయినా చట్టం అనే పునాది ముందు సామాన్యుడే. ఒక నాయకుడి వైఫల్యం దేశాన్ని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టొచ్చు, కానీ వ్యవస్థ గెలిచిన రోజున ఆ దేశం మళ్ళీ కొత్త ఊపిరి పోసుకుంటుంది. చట్టం ముందు అందరూ సమానులే అనే మాటకి ఈ పరిణామాలు ఒక నిలువెత్తు నిదర్శనం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.